ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ కురవే బుద్ధి సాక్షిణే. ఓం శశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమస్కందము పూర్వభాగము. అయితే అడవిలో విహరించారు, అలసిపోయారు. గోపకుల తొడలపై పరుండిన అన్నను సదా కాళ్ళు చేతులు నొక్కుతూ కృష్ణుడు సంతుష్టిపరిచేవాడు. ఆడుతున్నాడు, పాడుతున్నాడు, ముచ్చట్లాడుతూ ఉన్నారు. ఒకరినొకరు స్పృశిస్తూ ఆప్తులను చూసి కరచాలనం చేస్తూ బలరామకృష్ణులు నవ్వుతూ ఆడేవారు. ఈ విధంగా వేదాంత వీధుల విహరించు విన్నాని విహరించుగాంతార వీధులందు ఫణిరాజశయ్యపై బవలించు సుఖభోగి పల్లవ శయ్యల బవ్వలించు గురుయోగి మానస గుహల గ్రుమ్మరు మేటి గ్రుమ్మరు నద్రీంద్ర గృహలలోన కమల తోడ బెనంగి కడుడయ్యు చతురుడా భీరజనుల తోడ బెనగిడయ్యు నఖిల లోకములకు నాశ్రయుండకు ధీరుండలసి తరుల నీడనాశ్రయించు యాగ భాగ చయముల హరించు మహాత్ముడడవిలోన ఫలముల హరించు. వేదాంత వీధుల్లో విహరించే విజ్ఞాని ఇప్పుడు అటవీ వీధుల్లో విహరిస్తూ ఉన్నాడు. శేషశయనం మీద పవలించే సుఖభోగి చిగురు శయ్యల మీద పవలిస్తూ ఉన్నాడు. గొప్ప గొప్ప యోగుల మనస్సు అనే గుహల్లో సంచరించే శ్రేష్ఠుడు ఇప్పుడు కొండ గుహల్లో తిరుగుతూ ఉన్నాడు. లక్ష్మీదేవితో పెనగి అలసిపోయిన చతురుడు గోపాలర పిల్లలతో పెనగి అలసిపోతూ ఉన్నాడు. లోకాలన్నిటికీ ఆశ్రయమైన ధీరుడు అలసి చెట్ల నీడన ఆశ్రయిస్తున్నాడు. యాగభాగాలు స్వీకరించే మహాత్ముడు అటవీ ఫలాలే గ్రహిస్తూ ఉన్నాడు. అప్పుడు అలసిన చోగొందరతి మోదమున వీపులెక్కించుకొని పోదురేపు మెరసి సొలసి నిద్రించిన చోనూరు తల్పంబులిడుదురు కొందరు హితవు గలిగి చమరించి ఉన్న చోచి గురుటాకుల కొందరొయ్యన విసరుదురుత్సహించి దవ్వేగి నిలుచుచో దడయక కొందరు లొత్తుదురతి బాంధవమున గోపవరులు మరియు గొందరు ప్రియమున మాధవునకు పెక్కు మార్గములను బనులు చేసిరెళ్ళ భవముల చేసిన పాప సంచయములు భస్మములుగా. కృష్ణుడు అలసిపోతే కొంతమంది ఎంతో సంతోషంతో తమ వీపులపై ఎక్కించుకొని పోయేవారు. సొలసి నిద్రిస్తే తమ తొడలు తల్పంగా చేసి హితవుగా మెలిగేవారు. చెమట పట్టి అలసిపోతే చిగురాకులతో విసిరేవారు. ఉత్సాహంగా దూరం నడిచి నిలిస్తే వెంటనే కొందరు ఎంతో బాంధవంతో పాదాలు ఒత్తేవారు. గోపకులు కొందరు ప్రియంతో మాధవునకు ఎన్నో విధాల పనులు చేసి పెట్టేవారు. దానితో వారి యొక్క పాపరాశులు మొత్తం భస్మములైపోయాయి. అప్పుడు శ్రీరాముడు అనే పేరు కలిగిన గోపకుడు బలరాముని కృష్ణుని చూసి ఇలా అన్నాడు. గర్ధభాకారుండైన ధేనుకాసురుని బలభద్రుడు వధించుట. దూరంబున దాలతరుస్పారంబగువనము గలదు పతితాను పతద్భూరి ఫలసహితమది ఏ ధీరులు సొరవెరెంతురందు ధేనుకుడంటన్. దూరంలో చాలా తాడి చెట్లున్న వనం ఉంది. అందులో తాటిపళ్ళు వరుసగా పడుతూనే ఉంటాయి. అక్కడ ధేనుకాసురుడు ఉండడం చేత ఎవ్వరూ ప్రవేశించడానికి భయపడుతూ ఉంటారు. అయితే ఆ ధేనుకాసురుడు మహాసూరుడు గాడిద రూపంలో ఉంటాడు. తనతో సమాన బలం కలిగిన జ్ఞాతులు తాను మానవులను పట్టుకొని తింటూ ఉంటారు.
అక్కడ చక్కని సువాసన భరితాలైన క్రొత్త క్రొత్త ఫలాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వినండి. ఫలగంధమున సాపుటముల జొచ్చి కలంచి చిత్తముల గొనిపోయెన్ ఫలముల నమలింపుడు మము బలియురకును మీకు దైత్యభటులడ్డంబే. ఆ పళ్ళవాసన సువాసన మా ముక్కు పుటాలలో ప్రవేశించి మా మనసులను అటు లాగుకొని పోతోంది. మా చేత ఆ ఫలాలు తినిపించండి, మీరు చాలా బలవంతులు కదా, రాక్షస భటులు మీకు అడ్డమా అని అంటే స్నేహితుని పలుకులు ఆదరించి విని నవ్వాడు. నవ్వి వారు తాము ఎత్తైన తాడి చెట్లు ఉన్నటువంటి వనానికి వెళ్ళారు. వెళ్ళి అందులో తత్తరమున బలభద్రుడు తత్తాలానో కహమునదన భుజబల సంపత్తి గదల్చుచు గ్రక్కున మత్తే భముభంగి బండ్లు మహిపై రాల్చెన్. వెంటనే ఆ బలరాముడు ఆ తాటి చెట్లను తన యొక్క భుజబలం చేత మదపుటేనుగులాగాని ఊపి కదిలిస్తూ పండ్లు నేల మీదకి రాల్చాడు. అప్పుడు చెవులకు సహింపరానిదైంది ఆ చప్పుడు. భరించలేకపోయారు. వెంటనే గార్ధబాసురుడు అంటే గాడిద రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు అదిరిపడ్డాడు. శత్రు సంహారం చేయాలి అని కుతూహలపడ్డాడు. పదవిక్షేపములన్ సవృక్షధరణి భాగంబుగంపింపగా రథముల్దీటుచు గత్తెరించిన చెవుల్ రాజిల్లవాలంబు భీతిదమై తూలగగావరంబున సముద్దీపించి గోపాలకుల్ బెదరన్ రాముని రొమ్ముదన్నె వెనుకై భీరంబుతోరంబుగన్. ఆ కాళ్ల ఒత్తిడి చేత వృక్షాలతో కూడిన భూమి అంతా కంపించిపోయేటట్లుగా పెదవులు కొరుకుతూ కత్తిరించిన చెవులతో తోక భయంకరంగా ఆడిస్తూ కావరంతో బలరాముని రొమ్ము మీద తన్నాడు గార్ధబాసురుడు. దానితో గోపాలకులంతా బెదరిపోయారు. మరియును ధనుజుడు రాముని గరవగ గమకించి తెరపిగానకయతనిన్ జురచురజూచుచు శౌర్యము పరవో వంగనంత నింత బదముల దన్నెన్. అంతటితో ఆగలేదు. రాక్షసుడు బలరాముని కరవడానికి ప్రయత్నించాడు. కానీ సమయం దొరకక రాక్షసుడు బలరాముని చొరచొరా చూస్తూ శౌర్యం క్షీణిస్తూ ఉండగా అటొక తన్ను ఇటొక తన్ను తన్నాడు. అప్పుడు బలరాముడు రౌద్రమైన ఆకారంతో గార్ధబాసురుని 4 కాళ్ళు ఒక్క చేతితో అంటగట్టి గిరగిరా త్రిప్పి నేలపై కొట్టి వానిని సంహరించాడు. ఒక తాళాగ్రము దాకి వైవనది కంపోద్రిక్తమై త్రుళ్ళి వేరొక తాళాగ్రముపై బడన్నదియు నయ్యుగ్రాహిపతిన్ నయ్యుగ్రాహతిన్ నిల్వకొండక తాళాగ్రముపై బడన్ విరిగి ఇట్లొండొంటిపై దాల వృక్షకముల్గూలె ప్రచండ మారుతముదాగన్గూలు చందంబునన్. చచ్చిన రాక్షస గాడిదను బలరాముడు ఒక తాటి చెట్టుకేసి కొట్టాడు. ఆ వేగానికి ఆ చెట్టు విరిగి మరో చెట్టు మీద పడింది. ఇలా చాలా చెట్లు ఒకదాని దెబ్బకు మరొకటి సుడిగాలికి విరిగిపోయినట్లుగా నేలగూలిపోయాయి. తంతువులందు జేలము విధంబుననే పరమేశుమూర్తి అంధింతయు బట్టు నట్టి జగదీశుడనంతుడు దైత్యమాతృనిట్లంతయు సేయుటెంత పని అద్భుతమే వినుమంతలోన వాడంతము బొందుటెట్లగని ఆతని బొందులు గార్ధంబులై. దారపు పోగులు మూల పదార్థంగా వాటి యొక్క ఆధారంతో వస్త్రం నేయబడినట్లుగానే పరమేశ్వర రూపం మూల పదార్థం కాగా సృష్టి అంతా పరమేశ్వరుని యందు అల్లబడుతూనే ఉంటుంది. అటువంటి జగదీశ్వరుడు అనంతుడు ఒక రాక్షసుని చంపడంలో ఆశ్చర్యమేమి? రాజా విను. ఆ రాక్షసుడు చనిపోయాక అతని బంధువులంతా గాడిద రూపాలతో రామకృష్ణులపై పడ్డారు. బలకృష్ణులపై గవిసిన బలియురఖర దైత్య భటుల పశ్చిమ పాదంబులు వట్టి తాళ శిఖరంబులని గురగ వైచివారు పొరిగొని రదిఫ.
వెంటనే రాముడు కృష్ణుడు ఆ రాకాసి గాడిదలను వెనక కాళ్ళు పట్టుకొని తాటి చెట్ల మీదకు విసిరు కొట్టారు. అప్పుడు ఆలముననోలిగూలిన తాళధ్రుమ ఖండ దైత్యతను ఖండములన్ గీలితయైధర జలధరమాలావృతమైన మింటి మాటిన్ వెలిగెన్. యుద్ధంలో వరుసగా కూలిన తాటి చెట్ల ముక్కలు రాక్షసుల శరీరపు ముక్కలు కలిసి భూమి అంతటా పరుచుకున్నాయి. అప్పుడు ఆ దృశ్యం మేఘశకలాలతో నిండిన ఆకాశంలాగానే కనిపించింది. ధేనుకవనమున నమలిరి మానవుల వేల దాటి మ్రాకుల ఫలముల్ ధేనువులు మెసగె గసవులు ధేనుక హర భక్త కామధేనువుగలుగన్. ఎన్నాళ్ల తర్వాతనో ఇప్పటికి మానవులు ధేనుకావనంలో తాటిపళ్ళు తిన్నారు. ధేనువులు కడుపు నిండా పచ్చికలు మేశాయి. ధేనుకాసురుని చంపిన స్వామి కామధేనువులా ఉంటే వారి కోరికలు తీరడం ఏమంత కష్టము? అప్పుడు ఆ దేవతలు పూలమాన కురిపించారు, దుందుబులు మ్రోగించారు. కృష్ణుడు గోపజనులు ప్రశంసించేటట్లుగా ప్రవర్తిస్తూ అన్నా తాను గోవులను తోలుకొని మందకు వెళ్ళారు. గోపదరేణు సంకళిత కుంతళబద్ధ మయూరపించును దీపిత మందహాస శుభదృష్టిల సున్ముఖ నవ్య పుష్పమాలా పరిపూర్ణు గోపజనలాలిత వేణురవాభిరామున గోపకుమారునిం గనిరి గోపసతుల్నయనోత్సవంబుగన్. గోకులంలోని గోపికలు గోపకుమారుడైన కృష్ణుని కన్నుల పండుగగా చూశారు. కృష్ణుడు గోధూళి ధూసరితమైనటువంటి తలపై నెమలి పింఛం ధరించి ఉన్నాడు. వెలుగులు చిమ్ముతూ ఉన్నాడు. చిరునవ్వులతో శుభప్రదమైన చూపులతో ముఖం ప్రకాశిస్తూ ఉన్నది. నవ్యమైన పుష్పమాలలు నిండుగా ధరించాడు కృష్ణుడు. గోపకులంతా బ్రతిమలాడితే వేణువు ఊదుతూ అందరికీ నయనోత్సవాన్ని కలిగించాడు. కమల నయను వదన కమలమరంధములద విలినయన షట్పదముల వలన ద్రావిడిన వియోగ తాపంబు మానిరి గోపకాంతలెల్ల గోర్కులలరా. కృష్ణుని యొక్క ముఖ పద్మ మకరందము చూపులు అనే తుమ్మెదల వలన త్రాగి ఆనాటి వియోగ తాపం తగ్గించుకున్నారు. వెంటనే ఏవేవో కోరికలు గోపికలకు కలుగజొచ్చాయి. ఇలా గోపికలు సాధారణంగా చూశారు. కృష్ణుడు సిగ్గుతో నవ్వుతూ వినయంతో చూస్తూ గొల్లపల్లిలో ప్రవేశించాడు. అప్పుడు రోహిణి యశోద ఇద్దరు కుమారుల పట్ల ప్రేమ పొంగిరాగా ఇష్టం వచ్చినట్లుగా దీవించారు. రామకృష్ణులు కూడా తలంటి స్నానాలకు అంగీకరించారు. సువాసనలు వెదజల్లే పూలగంధాలు పూసుకొని మెరిసే వస్త్రాలు కట్టుకొని రసవంతాలైన భోజనాలు చేసి తృప్తిగా మెత్తని శయ్యల మీద నిద్రించారు. శ్రీకృష్ణుడు కాళీయమర్దనం గావించుటం. ఒకనాడు బలభద్రుడొక్కడు రాకుండ గోపాలకులు తాను గూడి కృష్ణుడడవికి జని అండన గోవులను గోపకులు నీరు వట్టునగుంది డస్సి కాలిందిలో విషకలిత తోయము ద్రావి ప్రాణానిలంబులు బాసిపడిన యోగీశ్వరేశుండు యోగి వంధ్యుడు కృష్ణుడి క్షణామృతధారలెలమి కురిసి పశుల గోపకులను బ్రతికించే మరలంగవారు తమకు కృష్ణు వలన మరల బ్రతుకు గలిగినంచు భావించి సంతుష్ట మానసముల జనిరి మానవేంద్ర. పరీక్షిన్ మహారాజా, కృష్ణుడు ఒక రోజున బలరాముడు లేకుండా గోపకులతో కలిసి అడవికి వెళ్ళాడు. ఎండలో గోపకులు గోవులు దాహంతో అలసిపోయారు. యమునా నదిలో విషం కలిసిన నీరు త్రాగి ప్రాణాలు పోయి పడిపోయారు. యోగీశ్వరుడుకు ఈశుడు, యోగులచే నమస్కరింపదగిన కృష్ణుడు చూపులు అనే అమృతధారల చేత గోపకులను రక్షించాడు. గోపకులంతా తమకు పునర్జన్మ కలిగింది అని సంతోషించి వెళ్ళారు. రాజా,
కాళియ ఫణి దూషితయగు గాళింది పవిత్రజేయగా నుత్సుకుడై కాళింది జలవర్ణుడు గాలియు వెడలంగ నడిచ గౌరవ ముఖ్య. కాళీయుని విషంతో కలుషితమైన కాళిందిని పవిత్రం చేయాలి అని ఉత్సాహపడ్డాడు. ఆ ఉత్సాహంతోనే నీలవర్ణుడైన కృష్ణుడు కాళింది మడుగు నుండి కాళీయుని వెడలగొట్టేశాడు. అనగానే రాజు అంటున్నాడు, ఆ అగాధ జలంలో నుండి కృష్ణుడు కాళీయుని ఎటువంటి నేర్పుతో వెడలగొట్టాడు? చాలా కాలం నుండి ఆ పాము అక్కడే ఎందుకు ఉన్నది చెప్పండి. తొర్రలగాచిన నందుని కుర్రని చరితామృతంబు గొనగొని చెవులన్ జుర్రంగదని విగల్కుని వెర్రులకైనను దలంప విప్రవరేణ్య. దూడలను రక్షించిన నందకుమారుని చరితామృతాన్ని చెవులతో జుర్రేవారికి తృప్తి కలగదు, వెర్రివారికైనా సరే ఇంకా వినాలనే ఉంటుంది మహర్షి అని అడుగగా అప్పుడు సుఖమహర్షి ఇలా అన్నాడు, మానవేశ్వర యొక్క మడుగు కాలిందిలో గలదది ఎప్పుడు గాలియూహి గాళియాహి విషవాహ్ని శిఖలచే వేచుచుండును. మీద భరతెంచినంతన పక్షులైన బడి మ్రగ్గునందు దద్భంగ శీకరయుక్త పవనంబు సోకిన ప్రాణులెవ్వి అయిన నప్పుడ చచ్చునట్టి యామడుగులో నుదకంబు వంగుచు నుడుకుచుండా జూచి వెరగంది కుజనల సృక్క చేయనవతరించిన బలువీరుడాగ్రహించి భుజగ విషవహ్ని దోషంబు పొలియజేసి సుజలగా వించి ఆ నది చూతి ననుచు. రాజా, యమునా నదిలో ఒక మడుగు ఉంది. అది సదా ఎల్లవేళలా కాళీయుడు అనే పాము యొక్క విషాగ్ని జ్వాలలతో వేడెక్కిపోతూ ఉంటుంది. దానిపై నుండి పక్షులు ఎగిరి వెళితే అందులో పడి చావవలసిందే. అంతేకాదు, దాని మీద గాలి తగిలితే ఏ ప్రాణి అయినా వెంటనే చచ్చిపోవలసిందే. అటువంటి మడుగులో నీళ్లు పొంగుతూ ఉడికిపోతూ ఉండడం చూసి ఆశ్చర్యపడి దుర్జనులను శిక్షించడానికి అవతరించిన కృష్ణుడు కోపించాడు. పాము విషం కలిసిన దోషాన్ని పోగొట్టాడు. ఆ నదిలో శుభ్రజలం కలిగేలా చూడాలి అనుకున్నాడు. ఆ కృష్ణుడు పాము విషం కలిసిన దోషాన్ని పోగొట్టాలి అనుకున్నాడు. అలా నిశ్చయించుకొని పూర్వజన్మ భాగ్యం వల్ల తన యొక్క పాదస్పర్శకు యోగ్యమైన అక్కడి చెట్లలో ఉన్న ఒక కడిమి చెట్టు ఎక్కాడు. అది విశాల శాఖలతో విస్తారంగా విస్తరించి ఉన్నది. కటి చేలంబు బిగించి పించమున జక్కంగొప్పు బంధించి దోస్తట సంస్పాలనమాచరించి చరణద్వంద్వంబు గీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి యురికెన్ గోపాల సింహంబు దిక్తటముల్మ్రోయ హ్రదంబులో గుబగుబధ్వానంబను నంబుగన్. కట్టుకున్న వస్త్రం బిగించాడు. నెమలి పింఛంతో చక్కగా కొప్పు బిగించి కట్టాడు. భుజాలు చరిచాడు. కాళ్ళు రెండింటితో కుప్పించాడు. ఆ చెట్టు కొమ్మ చివర నుండి కృష్ణుడు అనే సింహం మడుగులోకి ఉరికాడు. వెంటనే గొబగొబలాడుతూ పెద్ద ధ్వని దిక్కులు ప్రతిధ్వనించేటట్లుగా వెలువడింది. భూరి మహాప్రతాప పరిపూర్ణ భయంకర గోపబాల కంఠీరవపాత వేగ వికటీకృత దుర్విష భీషణోర్పి సంపూరితమై వడింగలగి పొంగి ధనుష్యతమాత్ర భాగ విస్తారము పొంగే నమ్మడుగు తప్తపయఃకణబుద్భుదోగ్రమై. ప్రతాపంతో నిండిపోయిన భయంకరుడైన గోపకిశోరము పడిన వేగంతో ఆ మడుగు నీరు కల్లోలితమై పొంగింది. 100 ధనుస్సుల దూరం అంటే సుమారుగా 200 గజాలు. ఆ మడుగు వేడెక్కిన నీటితోనూ బుడగలతోనూ భయంకరమై పొర్లింది.
పాఠీనాకృతిదోయ రాసి నడుమన్ భాసిల్లి మున్నాడ్యుడై కాఠిన్య క్రియ నీదు నేర్పుదన కుంగల్మిన్ భుజంగేంద్ర హృత్పీఠాఘ్రంబున రోషవహ్నులెగయన్ భీమంబుగా నీదె నీళ్ళోఠుత్తంగ తరంగమై మడుగు దుర్లోక్యంబుగా బాహులన్. మత్స్యరూపంలో సముద్ర మధ్యంలో ఈదడంలో నైపుణ్యం తనకు ఉంది. ఆయనకు దానితో ఆ మడుగులోని పాము గుండెల మీద రోషము అనే అగ్ని భయంకరంగా జ్వలించగా ఈదాడు. అప్పుడు ఎత్తైన కెరటాలతో ఆ మడుగు చూడటానికే భయంకరంగా ఉంది. ఆ సమయంలో బాలుండొక్కడు వీడు నా మడుగు విభ్రాంతోచ్చలత్కీర్ణ కల్లోలంబై కలగం జరించె నిటనేలోనంట చూడండు మత్కీలాభీల విశాల దుస్సహ విషాగ్ని జ్వాలలన్ భస్మమై కూలం చేసెదనేడు లోకులకు నా కోపంబు దీపింపగన్ అని. ఏ విధంగా అంటే ఈ మడుగు చూడడానికే భయంకరంగా ఉంది అని తలచి విజృంభించి అప్పుడు కాళీయుడు ఇలా అనుకున్నాడు, ఒక బాలుడు వీడు నా మడుగునంతా అల్లకల్లోలం చేసి కలయదిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ లోపల నేనున్నాను అని కూడా చూడడం లేదు. నా భయంకర విషాగ్ని జ్వాలలతో వీనిని నేను బూడిద చేసేస్తాను. నా కోపమేమిటో ఇప్పుడు లోకానికంతటికీ తెలిసి వస్తుంది అని భావించి విజృంభించాడు. ఘోర విషానల ప్రభలు గొబ్బున క్రమ్మక సర్ప సైన్య విస్పారుడు కాళియోరగుడు పారివడింగరచె భయోధరాకారు భయో విహారు భయకంప విధూరు మహాగభీరునాభీర కుమారు వీరు నవపీత శుభాంబరధారు ధీరునిన్. భయంకరమైన విషాగ్ని జ్వాలలు అంతటా క్రమ్మాయి. సర్పసైన్యంతో కాళీయుడు వచ్చి కృష్ణును కరిచాడు. ఆ కృష్ణుడు అప్పుడు చక్కగా మేఘంలా ఉండి నీటిలో నిర్భయంగా ఈదుతున్నాడు. గంభీరంగా ఉన్నాడు. బంగారు రంగు కొత్త పట్టుబట్ట కట్టుకొని ధీరంగా ఉన్నాడు ఆ వీరుడు. కరచిపిరతివక మరియును వెరవక నిజవదన జనిత విష దహన శిఖల్ మెరయదన నిడు దయోడలిని నేరి హరిబెనగొనియ భుజిగ నివహపతివడిన్. కరిచి వెళ్ళిపోలేదు కాళీయుడు. నిర్భయంగా నోట్లోంచి విషాగ్ని జ్వాలలతో కూడిన తన యొక్క పెద్ద శరీరంతో కృష్ణుని పెనవేసుకున్నాడు. ఇట్లా సర్పం యొక్క పడగలతో చుట్టబడి నిశ్చేష్టుని వలె కనబడుతూ ఉన్న ప్రాణమిత్రులు చూచి వాని యొక్క శక్తి తెలియక గోపకులు తమ ధనము దారలు అన్ని కోరికలు కూడా కృష్ణునికి సమర్పించిన వారు కావడం వల్ల ఇలా అనుకుంటూ ఉన్నారు, అదే మన కృష్ణునిం గరచెనంతట బోక భుజంగమంబు దుర్మదమున మేన జుట్టుకొని మానకయున్నది ఇంకనేమి సేయుదమెట జొత్తమే పురుషులోపుడు రీయహినడ్డ పెట్టనెయ్యది సదుపాయమంచుబడి రాత్తరవంబులు దూలి గోపకుల్. అదిగో ఆ పాము మన కృష్ణుని కరిచేసింది. కృష్ణుని చుట్టబెట్టుకుని ఉన్నది. ఇప్పుడేమి చేద్దాము? ఎందులో దూరాలి మనం? వీడిని అడ్డపెట్టగలిగిన వీరులెవ్వరు? ఉపాయం ఏమిటి అని ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు గోపకులు. గోపకుమారక శేఖరునే పున సర్పంబుగరచుటీక్షించి వగన్ మేపులకు దొలగి గోవులు వాపోవచ్చు నుండే వృషభవశ్చంబులతోన్. కృష్ణుని పాము గరవడం చూసి దుఃఖిస్తూ గోవులు, వృషభాలు, దూడలు అన్ని మేతల మాని చూస్తూ ఉన్నాయి. భూతములు వడకెనుల్కాపాతంబులు మెంటగానబడే ఘోషములో వ్రేతలకును గోపక సంఘాతముల కదరెవల కడ కన్నులిలేశా. రాజా, అప్పుడు భూమి కంపించింది.
ఆకాశం నుండి ఉల్కలు రాలాయి. గోకులంలో గోపికలకు కుడి కన్ను అదిరాయి, గోపకులకు ఎడమ కన్నులు అదిరాయి. స్త్రీలకు ఎడమ కన్ను, పురుషులకు కుడి కన్ను అదరడమే శుభసూచకం. అప్పుడు ఆ దుశ్శకునాలు చూసి భయంతో తల్లడిల్లిపోతూ మందలో ఉన్న యశోద మొదలైనటువంటి వారంతా కూడా గోపికలు కృష్ణుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలియక గోపాలురితో గోవుల సముదాయంతో కూడిన కృష్ణుడు ఎక్కడైనా చిక్కి ఉంటాడని దుఃఖిస్తూ ఎంతో మక్కువతో ఒక్కుమ్మిడిగా బాలురు వృద్ధులతో సహా గోలున విలపిస్తూ ఆ గొల్లపల్లె నుండి బయలుదేరారు. వారి భంగినెరుంగని వారై హరి జోడబోవడి ఒని నగుచున్ వారింపడయ్యే రాముడు వారిని హరిలా వెరుంగువాడయ్యునృపా. వారి విధంగా తెలియక కృష్ణుణ్ణి చూడడానికి వెళుతూ ఉంటే కృష్ణుని బలం తెలిసిన వాడైనా సరే నవ్వుతూ బలరాముడు వారిని వారించలేదు రాజా. అందులో వారు బలరాముడు అడవి మార్గంలో వెళుతూ ఉంటే మధ్య మధ్య గోపకుల ఆవుల యొక్క అడుగుజాడలు పట్టుకొని అక్కడక్కడ యవలు, అంకుశలు, హల, కమల, వజ్ర, చక్ర, చాప, కేతనం మొదలైన పాదరేఖలను దారిలోనే చూశారు. అవి కృష్ణుని యొక్క పాద చిహ్నాలు. వాటి వెంట మార్గం తప్పక వెళ్ళి యమునా తీరం చేరవచ్చు. అక్కడ యమునా నదీ జలంలో ఇతరులకు సాధ్యం కాని పాము చేత కరువుబడి గర్వరహితుడై పాము పడగ చేత చుట్టబడి ఉన్న కృష్ణుని కృష్ణ కృష్ణ అంటూ విలపిస్తూ పరితపిస్తూ ఇప్పుడెలా వ్యతిరేకమైందే అనుకుంటూ దైవాన్ని తిట్టుకుంటూ ఉన్న గోపకులను కలిసి కృష్ణుని వైపే మేతలు మాని చూస్తూ దుఃఖిస్తూ ఉన్న గోవులను చూశారు. అక్కడ గోపికలు యశోదను పట్టుకొని విలపిస్తూ కృష్ణుని ఉద్దేశించి ఇలా అన్నారు. ఎదురు వచ్చిన జాలనెదురుగా జనుదెంతు ఎదురు వచ్చిన నేడధేలరావు చూచిన కృపతోడ చూచుచుందువు నీవు సూచిన కనువిచ్చి చూడవేలా డాసిన నరలేకడాయంగ ఒత్తువు డాసిన నేటికి డాయ విచట జీరిన నోయని జలరేగి పలుకుదు విధి ఏమి సీరిన నెరుగకుంటా తలపు సేయనంత దలపోయుచుందువు తలపు సేయ నేడు తలపవకట యనుచు భక్తి వివసలాడెడి కైవడి వ్రేతలెల్ల నాడి వివసలైరి. ఓ కృష్ణ, ఎదురైతే చాలా ఎదురుగా అలాగే ఎదురు పడతావు రోజు. ఇప్పుడు అలా రావేమిటి? చూస్తే దయతో నీవు చూస్తావు, కానీ ఇప్పుడు అలా కళ్ళు తెరిచి చూడవేమిటి? సమీపిస్తే ఏ భేదము లేక ఉత్సాహంతో పలుకరిస్తావు. ఇప్పుడేమిది మరి? ఇప్పుడు ఇదేమిటి? పిలిచినా పలుకవు, తలచుకుంటే చాలు నీవు మమ్మల్ని తలపోసేవాడవు, ఇప్పుడేమి తలచుకోనైనా తలచుకోవు అంటూ గోపికలు భక్తి పరవశులైనట్లుగా అందరూ పరవశులైనారు. ఆ సమయంలో అప్పుడు నందుడు, యశోద మొదలగు వారు కృష్ణును చూసి ఎంతో శోకంతో ఇలా అన్నారు. విషకుచయుగయకు రాక్కసి విషకుచె దుగ్ధంబు ద్రావి విష విజయుడవై విషరుహలోచన అద్భుత విషయుండగు నీకు సర్ప విషమిక్కె గదా. విషపూరితమైన పూతన పాలిండ్ల నుండి పాలు త్రాగి విషాన్ని జయించిన వాడవు. పద్మాక్ష, అంత అద్భుతం చేసిన నీకు ఈ పాము విషం ఎలా ఎక్కింది? కట్ట క్రూర భుజంగము గట్టల కన్నిన్ను గరవగంపించితివో తిట్టితివో పాపపు విధి భట్టి మముందలచిగాక బలవించితివో. అయ్యో, క్రూరమైన ఆ పాము కోపంతో నిన్ను కరిస్తే వణికిపోయావా? విధిని తిట్టుకున్నావా? మమ్మల్ని తలుచుకున్నావా? ఎలా పలవరించావో కదా. పన్నగము మమ్ము గరవక నిన్నేటికి గరచె కుర్ర నెమ్మిగలిగి నీవున్నను మము రక్షింతువు నిన్ను రక్షింపనేము నేరము తండ్రి. కృష్ణ, ఆ పాము మమ్మల్ని గరవకుండా నిన్నెందుకయ్యా కరిచింది?
నీవు బ్రతికి ఉంటే ఎలాగో ఒకలాగా మమ్మలను రక్షించేవాడవు తండ్రి, మేమైతే నిన్ను రక్షించలేము కదా అని బాధపడుతూ ఉన్నారు అని శ్రీ సుఖయోగి పరీక్షిత్ మహారాజ్తో తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే స్పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.